ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ఆ తోటి బ్రదర్స్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని చూపిస్తాడు. ఒకసారి చూద్దాం, ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకునము. నీవు దేవుని మందిరమునికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకునము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధానంలోకి మనం వెళ్ళినప్పుడు దైవ సేవకులు చెప్పిన మాట ముందుగా ఇంటికాడ ప్రార్థన చేసుకోవాలి. ఎంతగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా కేర్ఫుల్గా మనము ఆయన సన్నిధానంలోకి వెళ్ళి, ప్రభువా, ఈ దినము మా సేవకులతో నీ వాక్కుతో మాతో మాట్లాడుతండి అని దేవుని సన్నిధానములో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు ఏదైతే ఆహారం కావాలో అదే ఆహారాన్ని దేవుడు దైవ సేవకులతోని మాట్లాడుతాడు. సేమ్ నువ్వు ఏ దుఃఖముతో వచ్చావో దేవుని మందిరంలోకి, నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎంతో జాగ్రత్తగా నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ భక్తిని దేవుడు చూస్తాడు. భయము భక్తి దేవుడు చూసి మనము ఏదైతే మనము అడుగుతున్నామో, ప్రభువా నీ దాసులతో నాతో మాట్లాడు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు నీకు ఏది కావాలో దైవ సేవకులతో దేవుని మందిరములో సేవకులతో మాట్లాడతాడు. దేవుని ఆత్మచేత ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో, అందుకనే ఆరాధనలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఏ సంఘములోనే ఉంటాడో అధ్యక్షుడుగా ఆత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్ముడు నడిపింపు ఆ దేవుని సంఘములో ఆత్మ నడిపింపు ఉందా లేదా మనం గమనించాలి. అక్కడ పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకపోతే అక్కడ దేవుడు కార్యము జరగదు. మన సొంత తెలివి తేటలు, మన సొంత ఆలోచన ప్రకారంగా దేవుని సంఘము కట్టడానికి అధికారం లేదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ భూలోకంలో. సొంత తెలివితేటల మీద సంఘాలు కడుతున్నారు, సొంత జ్ఞానం మీద సంఘాలు కడుతున్నారు. అది ఆ సంఘాలు ఎలాగున్నాయంటే ఇసుకమైన ఇల్లు కట్టినట్టు ఉంటుంది, ఇసుకమైన సంఘం కట్టినట్టు ఉంటుంది. తుఫాన్ వస్తుంది, ఒకసారి కూలిపోతుంది. అలాగ ఉండకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ దైవ సేవకులు ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడా లేదా గమనించాలా, పరిశోధించాలా. ఎందుకు ఇచ్చాడు బుద్ధి జ్ఞానం మనకి? ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళాలో ఆత్మ ద్వారా, అక్కడ ఏ సంఘములో దేవుని ఆరాధన ఉంటుందో, ఏ సంఘములో దేవుణ్ణి స్తుతిస్తారో, ఏ సంఘములో దేవుణ్ణి ఘనపరుస్తారో ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ సంఘానికి అధ్యక్షుడిగా, ప్రధానమైన కాపరిగా యేసుక్రీస్తు ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆత్మ ద్వారా దైవ సేవకులు మాట్లాడాలి. అప్పుడైతే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. అందుకనే దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవక్తన కానీ, మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ ప్రభువా అజాగ్రత్తగా వెళ్ళకూడదు.
జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ ఒక గమనిద్దాం, దేవుని వాక్యము గమనిద్దాం. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్ని ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మూలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలు ఆపేక్షించుడి. ఈరోజు దేవుని వాక్యము ఒక్కసారి రుచి చూసినప్పుడు, ఇక్కడ దేవుడు క్రొత్తగా జన్మించిన శిశువు పోలి ఉన్నామన్నాడు. దేవుడు కొత్తగా జన్మించాల. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు దేవుడితో సంబంధము కలిగి ఉండట్లేదంటే భయము, భక్తి ఒక ఆచార విధానంగా వెళ్ళిపోతుంది. ఆదివారము ఆరాధన, మరి శనివారము సిద్ధపాటు కూడిక, బుధవారం బైబిల్ స్టడీ, ఇలాగ ఒక ఆచారంగా వెళ్తుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే అంటే దేవుని సన్నిధానములోకి వెళ్తున్నానో, దేవుడు నాతో మాట్లాడాలా ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని నువ్వు మొదటిగా దేవుని సన్నిధానం ఇంటికాడ ఉన్నప్పుడే ప్రార్థన చేసి ఆత్మ నడిపింపుతో నేను వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు కార్యము నీతోనే మాట్లాడతాడు. దైవ సేవకులతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు ఎంతగా కృంగిపోయావో, ఎంతగా రోగంతో ఉన్నావో, నువ్వు అప్పులతో ఉన్నావో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ సమస్య తీసిందే కాక నీలో ఉన్న ఆ బాధని తొలగించే దేవుడు మన దేవుడు. రోగంతో బాధపడుతున్నావు, ఆ రోగాన్ని స్వస్థపరచగల దేవుడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 12 సంవత్సరాలు రక్తం స్రావం కలిగిన ఒక స్త్రీ నా ప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత ఉంది అని ఇంటికాడ ఉన్నప్పుడు విశ్వాసముతోనే వెళ్ళింది. 12 సంవత్సరాలు అనేక వైద్యములు చేయించుకుంది, కానీ ఎక్కడ కూడా స్వస్థత అవ్వలేదు. ఎప్పుడైతే విశ్వాసముతో వెళ్ళిందో, నా ప్రభు ఆ చెంగు ముట్టుకుంటే, ప్రభువుని ముట్టుకుంటే నాకు స్వస్థత ఉంటుంది అని విశ్వాసంతో వెళ్ళింది. అక్కడ ఆ 12 సంవత్సరాల స్త్రీ యేసు ప్రభు చెంగు ముట్టుకుంది. అక్కడ అనేక జనాలు ఉన్నారు ప్రభుతోని, కానీ అక్కడ దేవుని ఆత్మతోనే, దేవుని భయభక్తులు కలిగి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు చెంగు మాత్రమే ముట్టుకుంది. ఆ రక్తస్రావం గల స్త్రీ ఎప్పుడైతే ముట్టుకుందో ప్రభు అంటున్నాడు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది, ఇక్కడ ఎవరో ముట్టుకున్నారు నన్ను అని ప్రభు చెప్తున్నాడు. అక్కడ శిష్యులందరూ ఉన్నప్పుడు, ప్రభు శిష్యులందరూ ఉన్నప్పుడు, అందరూ నిన్ను ముట్టుకుంటున్నారు ప్రభువా, మరి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ అని క్వశ్చన్ వేస్తున్నారు శిష్యులు. ప్రభు తెలుసు ఎవరు హృదయములో దుఃఖముతో ఉన్నారు, ప్రభు తెలుసు ఏ సమస్యతో ఉన్నావో, ప్రభు తెలుసు నీవు ఏ బాధతో దేవుని సన్నిధానంలోకి వచ్చావో, ఆ బాధని నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి ఇంటికాడే ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడుతండి, నీ దాసులతో ప్రభువా నాతో మాట్లాడు, ఈరోజు
స్వస్థత దయచే తండ్రి. రోగముతో ఉన్నావా, స్వస్థత దయచే ప్రభువా. నువ్వు అప్పులతో ఉన్నావా ప్రభువా, ఈ అప్పులన్నీ నన్ను విడిపించయ్యా, నాతో మాట్లాడు తండ్రి అని నువ్వు ఎంతో భయభక్తులు కలిగి నువ్వు ఇంటికాడి నుంచి నువ్వు ప్రార్థన చేసుకుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడితే అక్కడ దేవుని ఆత్మ కార్యము దైవ సేవకులతోని మాట్లాడి అక్కడ సమాధానము పరిష్కారం ఉంటుంది. నువ్వు ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఆ పరిష్కారం యేసులోనే ఉంది. ఆ యేసు దగ్గరికి వస్తే సమస్తము పరిష్కారం జరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్కడ ఆది కాండంలోనే మొట్టమొదటిగా ఆదాము అవ్వకు పుట్టిన కయ్యూను ఏబేలు ఒకసారి చూద్దాం. అక్కడ ఇద్దరు అర్పించారు. అర్పించినప్పుడు ఒకసారి చూద్దాం. ఆది కాండం 4వ అధ్యాయం 3వ వచనం, 3, 4, 5 వచనాలు చదువుతాను, మీరు గమనించాలి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలములు పంటలు కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణము లక్ష్యపెట్టెను. యెహోవా ఏబేలును అతని అర్పణము లక్ష్యపెట్టెను. కయ్యూను అతని అర్పణం ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని, అంటే ఇక్కడ ఇద్దరు అర్పించారు దేవుడికి. ఒక్కల అర్పణ అంగీకరించాడు దేవుడు, రెండో అర్పణ అంగీకరించలేదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలోకి మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలోకి వెళ్తామో నువ్విచ్చిన అర్పణం కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, పేదరికం అనేది ఎప్పుడు కూడా దేవుడు ఉంచాడు. మీరు గమనించాలా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడే తప్ప నమ్మాడు కానీ క్రియల మూలంగా చేశాడు ఆయన. నమ్మకమే, అందరూ నమ్మకం ఉంచుతారు, క్రియలు లేవు మన జీవితంలో. ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో ఆఖరికి చిన్న పరీక్ష వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తం ప్రభువా అన్నాడు. 100 సంవత్సరాలకి కుమారుడు అనుగ్రహిస్తే నీ కుమారుడు నాకు కావాలి బలి అని అడిగినప్పుడు దేవుడు అడుగుతున్నాడు. అక్కడ అబ్రహాము రెండో క్వశ్చన్ వేయలేదు. ప్రభువా 100 సంవత్సరాలకి ఇచ్చావు, ఒకే ఒక కుమారుడిని ఇసాకుని, మళ్ళీ నువ్వు బలి ఎందుకు అని క్వశ్చన్ వేయలే. అబ్రహాము ఏటి నమ్మాడు? ఎండిపోయిన ఎముకలతో సహా లేపగల సర్వశక్తి గల దేవుడు నా దేవుడు నమ్మాడంతే. నా సర్వశక్తి గల దేవుడు, నా కుమారుడు ఎండిపోయిన ఎముకలతో సహా లేపగల దేవుడు నా దేవుడు. అంటే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో ఎప్పుడైతే ఆ పరీక్షను గెలుస్తావో నువ్వు ఏదడిగినా దేవుడు నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, చాలామంది దేవుని మందిరానికి ఎలాగెళ్తున్నారంటే భయము భక్తి లేకుండా వెళ్తున్నారు. భయము లేదు, భక్తి లేదు, ఏదో ఆచార విధంగా వెళ్తున్నారు అంతే. ఆచారం అయిపోయింది భక్తి. అంటే వెళ్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా, ఆరాధన చేయాలా, దేవుని స్తుతి అంటే ఏదో భక్తిగా. దేవుని భయభక్తులు కలిగి వెళ్ళట్లే. దేవుడు నాతో మాట్లాడుతాను వెళ్ళట్లే. దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు వెళ్ళట్లే. దేవుడు నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రభువా
ఈ పునరుద్ధాన దినాన్ని నేను దేవుని సన్నిధానములోకి నేను వెళ్తున్నాను ప్రభువా. నీ దాసులతో నాతో మాట్లాడు ప్రభువా. ఈ అప్పుల నుంచి నన్ను విడిపించయ్యా. విడిపించగల సమర్థుడు నువ్వు. ఈ రోగం నుంచి నాకు స్వస్థత దయచే తండ్రి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ రోగాన్ని స్వస్థత ఇస్తాడు. నీ అప్పులన్నీ తీర్చేస్తాడు. భయము భక్తి కలిగి ఉన్నప్పుడే ఆ కార్యం జరిగిస్తాడు దేవుడు. ఆ 12 సంవత్సరాలు ఆ రక్తం స్త్రీ అంటే ఒక్కసారి యేసు ప్రభు చెంగు ముట్టుకుంది, నా ప్రభావము వెళ్ళింది అని శిష్యులు వెళ్ళినప్పుడు, ఇక్కడ అందరూ నేను ముట్టుకుంటున్నారు ప్రభువా, నీ ప్రభావం ఎవరి మీదకి వెళ్ళింది అడిగినప్పుడు అక్కడ స్త్రీ వణుకుతూ భయము భక్తితో నేనే ముట్టుకున్నాను అని ప్రభు దగ్గర ప్రలాపించింది. అప్పుడు అంటాడు ప్రభు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలిగింది. అక్కడి నుంచి ఆ రక్తస్రావము సంపూర్ణ స్వస్థత అయిపోయింది. ఎలాగెళ్ళింది ఆ రక్తస్రావం గల స్త్రీ? ఇంటికాడ అనుకుంది, నా ప్రభు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత ఉంది అని ఇంటికాడ ఉన్నప్పుడే అనుకొని వెళ్ళింది. అలాగే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు భయము భక్తి కలిగి ఎప్పుడైతే నువ్వు వెళ్తున్నామో అప్పుడు దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో, దేవుడు ఏ బాధతో వెళ్ళావో ఆ బాధని సంపూర్ణంగా ఆ బాధని తొలగిస్తాడు. దేవుడు మాట్లాడతాడు నీతో. ఈరోజు ఆ భయము భక్తి కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అక్కడ కయ్యూను ఏబేలు ఇద్దరు అర్పించుతున్నారు, కానీ ఒక్కల అర్పణే అంగీకరించాడు దేవుడు. యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టాను. ఈరోజు నీ హృదయము దేవుడికి ఇష్టమై ఉండాల. నీ హృదయము ఫస్ట్ దేవుడికి కావాల్సిందే నీ హృదయం కావాలి. ఆ తర్వాత నువ్వు అర్పించిన అర్పణ అంగీకరిస్తాడు. నీ హృదయమే సరిగ్గా లేకపోతే, నీ ఆలోచనలే సరిగ్గా లేకపోతే, నీ పద్ధతిని సరిగ్గా లేకపోతే, నేను అర్పిస్తున్నాను, నేను కానుకలు అంటున్నావు, కానీ దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మొట్టమొదటిగా నీ హృదయం యేసు ప్రభు అడుగుతున్నాడు. దేవునికి భయము భక్తి కలిగి ఉన్నప్పుడే, అప్పుడు నువ్వు ఇచ్చిన అర్పణం, నీవిచ్చిన కానుక, నీవిచ్చిన ఈ 10వ భాగము దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు లోకములు పొల్లాడుతూ, సినిమాలకు వెళ్తూ, రెస్టారెంట్లకు వెళ్తూ, అబద్ధాలాడి మోసాలు చేసి ఇవన్నీ వెళ్తున్నప్పుడు నువ్విచ్చిన ఈ 10వ భాగం కూడా దేవుడు అంగీకరించలేడు. మొట్టమొదటిగా నీ హృదయం యేసయ్యకి అర్పించు. అప్పుడే నీ కానుక, నీ అర్పణములు, నీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీ హృదయమే సరిగ్గా లేనప్పుడు, లేకపోతే నీ అర్పణ అంగీకరించడు. నన్ను దీవించట్లేదంటే, నన్ను బ్లెస్సింగ్ చేయట్లేదంటే, మొట్టమొదటిగా మన జీవితమే సరిగ్గా లేదు. నేను దేవుడికి ఇస్తున్నాను కానుక అంటే, దేవుడికి ఇచ్చావు కరెక్టే, కానీ నీ హృదయం సరిగ్గా లేదు. అక్కడ ఇద్దరు, కయ్యూను ఏబేలు ఇద్దరు ఇచ్చారు. ఏబేలు అతని అర్పణము దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యూను అతని అర్పణము లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే హృదయము కక్షతో ఉంది. నీ హృదయం సరిగ్గా లేదు.
మనుషులైతే పైరూపము చూస్తాడు కానీ దేవుడైతే హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు ఆయన. అందుకనే ప్రతి ఒక్కడు కూడా నీ హృదయపూర్వకంగా నువ్వు అర్పించాలి దేవుడికి. ప్రతి ఒక్కటి అన్ని విషయాల్లో దేవుడి దృష్టిలో నేను భయము భక్తి ఉండాలా. అన్ని విషయాల్లో దేవుడికి మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. ఒకటి కొంతమంది భక్తులు ఎలాగుంటారంటే అన్ని విషయాలు బాగుంటారు, ఇచ్చే దాంట్లో కూడా సనుగుతూ నలుగుతూ, అంటే ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అన్నీ బాగుంటాయి, కానీ ఇచ్చే దాంట్లోనే సనుక్కుంటూ నలుక్కుంటూ ఇస్తారు. దేవుడు అంగీకరించలేడు ఆ అర్పణం. ఎలాగవ్వాలా? ఫస్ట్ నీ హృదయం ఇవ్వాలా, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలా. నీ హృదయం ఇచ్చినప్పుడు నీవిచ్చిన కానుక కూడా నువ్వు ఆ దశమభావం కానుక కూడా అప్పుడు దేవుడు అంగీకరించి, ఎప్పుడైతే నువ్వు విత్తుతున్నావో ఆ కానుక అక్కడ నూరంత ఫలము వస్తుంది. అప్పుడు నీ ఇంట్లో ఏ రోగము దేవుడు తీసుకురానీడు, ఎవరు వ్యర్థమైన ఖర్చులు పెట్టనీడు దేవుడు. ఈ రోగాలు వస్తున్నాయంటే ఎందువల్ల? దేవుడికి ఇవ్వట్లే ఈ కానుకని. వ్యర్థమైన అయ్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు వస్తుంది, ఆఖరికి ఆ 2 లక్షలు కూడా ₹1 ఉండట్లే. కారణం ఏంటంటే దుష్టుడికి ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే నీ డబ్బుని జోబులో పెట్టుకున్న ఈ పాకెట్లోని జోబులోని కన్నం ఉన్నట్టే దుష్టుడు వ్యర్థమైన ఖర్చును చేసేసి హాస్పిటల్ పాలని, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చి అన్ని వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి. కారణం ఏంటంటే నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? లోకాన్ని నమ్ముకున్నాం కాబట్టి లోకానుసారాలు, లోక పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి నీలోని. దేవుని సన్నిధి లేదు, దేవుని భయభక్తులు కలిగి ఉండట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడితో ఆ సంబంధం కలిగి ఉండట్లేదు. నేను చర్చికి వెళ్తున్నానంటే వెళ్తున్నావు కరెక్టే, ఎలాగెళ్తున్నావు? ఒక భయము భక్తి కలిగి దేవుని సన్నిధానములకు వెళ్ళట్లే, ప్రార్థన చేసుకోవట్లే. ప్రభువా తండ్రి, పునరుద్ధాన దినాన్ని ప్రభువా నీ సేవకులతో నీ వాక్కుతో నాతో మాట్లాడయ్యా ప్రభువా అని భయము భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీకు ఏది కావాలో అక్కర్లో ఆ అక్కర్ని తీర్చగల సమర్థుడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, ఆఖరికి నేను చెప్తున్నాను, ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు ముగిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అక్కడ వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలులు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి సంఘములో దేవునికి భయభక్తులు కలిగిన వారు, దైవ సేవకులు చెప్పిన ప్రతి మాట ఆ రెఫరెన్స్ రాసుకొని, ఇది అక్కడ పౌలు శీలులు చెప్పిన మాటలు అసలు ఇవి దేవుని వాక్యమా, బయట నుంచి వచ్చిన పిట్టకథలా సొట్టకథలా అని పరిశోధించారు. అక్కడ ఈ మధ్యన బోధలు చాలా బోధలు వచ్చాయి. పిట్టకథలు సొట్టకథలు ఇవన్నీ బోధిస్తుంటారు. ఇక్కడ
పౌలు శీలలు ప్రకటించిన ప్రతి వాక్యాన్ని, అక్కడ చెప్పిన మాటలు ఉన్నాయో లేవో పరిశోధించారు. అంటే సంఘములో ప్రతి బిడ్డ కూడా, దైవ సేవకులు చెప్పిన ప్రతి మాట కూడా ఒక డైరీ పెట్టుకొని రాసుకొని, ఈ వాక్యము దైవ సేవకులు చెప్పిన ప్రతి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ వాక్యముతో మాట్లాడుతున్నాడా, పిట్టకథలతో సొట్టకథలతో మాట్లాడుతున్నాడా, అసలు వాక్యము ఉందా లేదో పరిశోధిస్తున్నారా? సంఘములో ప్రతి బిడ్డ కూడా దైవజనులు చెప్పిన ప్రతి మాట కూడా డైరీలు రాసుకొని ఇంటికి వచ్చి, అక్కడ వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగో ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించి వచ్చిరి. మరి దేవుని సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మనం ఆత్మలో ఎదగాలంటే ఆత్మలో పరిశుద్ధాత్మను రెడీగా ఉంటాడు. మన జీవితంలో ఆత్మదేవుడు నడిపింపు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారుడు అనబడదు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివైతే, ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దైవ సేవకులు చెప్పిన ప్రతి మాట కూడా డైరీలో రాసుకొని, ఈ మాట ఇది దేవుని నుంచి వచ్చిందా, సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడో పరిశోధించాలి. ప్రతిదినం పరిశోధించి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, అప్పుడు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మీ జీవితంలో నూరంతల ఫలము, దేవుని సన్నిధి, పరలోక రాజ్యము. అంటే పరలోక రాజ్యము మన మధ్యలో ఇక్కడే మనము అనుభవించాలా? దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. ఇక్కడ నువ్వు పరలోక రాజ్యం నువ్వు అనుభవించకుండా, పరిశోధించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుని రాజ్యము ఎలాగ వస్తుంది? దేవుని రాజ్యంలో నువ్వు ఎలాగెళ్ళగలుగుతావు? మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాల. అదే దేవుడి పని. మనం సిద్ధపడాలి. ఫస్ట్ థింగ్, మనం దేవుడి సన్నిధానంలో, దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేవా పరిశోధించుకోవాలి. అందుకనే భయభక్తుడు దావీదు మహాభక్తుడు, ప్రభువా నన్ను పరిశోధించి, 91వ కీర్తనలో ఉంటుంది, నన్ను పరిశోధించయ్యా, పరీక్షించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు దేవుడే దావీదుకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ సాక్ష్యము? నా హృదయానుసారుడు దావీదు. అంటే దేవుడికి ఏదైతే హృదయం ఉందో అదే హృదయము దావీదుకి ఇచ్చాడు. ఈరోజు అలాంటి జీవితము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, నూరంతల ఫలము మన జీవితంలో మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నూరంతల ఫలము అనుభవించగలుగుతాము. పరిశుద్ధాత్ముడు ఆత్మతో నువ్వు నడిపింపబడాలా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడతావో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోని భయము భక్తిని కలుగు చేస్తాడు. నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించి, నీ పాపాన్ని ఎత్తి చూపించి ఒప్పింపు చేస్తాడు. అందుకనే ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు కాల, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాల, దేవునికి నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. తండ్రితో మనము
తండ్రి ఆత్మ, మన ఆత్మ ఏక మనసు ఏక ఆత్మతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు భయము భక్తిని పరిశుద్ధాత్ముడు పుట్టించి దేవుని రూపములోకి, క్రీస్తు రూపములోకి మార్చి ఆయన రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరుస్తూ అనేకుల్ని సిద్ధపరుస్తాడు నీ ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా, యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. ప్రభువా యేసయ్యా, నీ వాక్యాన్ని ప్రభువా ధ్యానించుటకు, పరిశోధించుటకు అట్టి జ్ఞానము నాకు దయచేతండి. నీ ఆత్మతో నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, ఈ లోకంలో యేసు ప్రభు ఎలాగ నడిచాడో తండ్రి, ఆత్మ పూర్ణుడుగా ఆత్మ బలముతో యేసు ప్రభులాగా నేను నడవాలి తండ్రి. యేసయ్యలాగా నేను జీవించాలయ్యా. నీ ఆత్మతో నింపి యేసయ్యలాగా నేను జీవించాలి తండ్రి. ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, ప్రభువా సంఘాన్ని రక్షించి కాపాడు తండ్రి. నా స్నేహితులు, బంధుమిత్రులందరినీ రక్షించయ్యా. యేసయ్యా ప్రభువా, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలు ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించేలాగా సహాయం చేయండి ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు తండ్రి నీలోనే అనుభవించాలయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సహాయం చేయండి. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభువా నూరంతలుగా దీవించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.